చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. సంగమో జాగ్రత్త వినండి. మనలో వ్యత్యాసము ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. మనకు, మన బంధువులకు, మనకు, మన స్నేహితులకు, మనకు, మన చుట్టుపక్కల వారికి వ్యత్యాసం దేవుడు కోరుతున్నాడు. వారితో కలిసిపోయి ఒక వ్యక్తిగా కాకుండా వ్యత్యాసం ఉండమని. వ్యత్యాసము, నాకు వ్యత్యాసం కావాలి అనే కోరిక కలగడం వల్ల ఎప్పుడు రాదు. వ్యత్యాసము దేవుని వాక్యముతో గడపడంతో వస్తుంది. దేవుని వాక్యము కావాలనే కోరిక పుట్టిందంటేనే దేవుని ఆత్మ కలుగు చేస్తున్న అర్థం. ఈ ఉదయాన్ని ఈ మాట నేను మాట్లాడుతున్నానంటే, ఈ మాటకు ప్రధానమైన దీని మూలం ఎవరంటే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఏం చేస్తాడంటే, దేవుని ఆత్మ ఎలా మనల్ని నడిపిస్తాడంటే, ఆయన వాక్యం వైపుగా మనల్ని నడిపిస్తాడు. ఎక్కువగానే వాక్యం చదవాలని, వాక్యం చేత బలపరచబడాలని, వాక్యము హృదయ అంతరంగంలోకి వెళ్ళాలని, వాక్యం వలె బ్రతకాలని, వాక్యం చెప్తున్న క్యారెక్టర్ నువ్వు కలిగి ఉండాలని ఎలాంటి ఆలోచన మీకు కలుగుతుంది. సంఘం గుర్తుపెట్టుకోండి, ఇలా ప్రారంభమైందా వ్యత్యాసం ప్రారంభమైపోయింది. ఇలా ప్రారంభమైందా మీ బంధువుల మధ్యన వ్యత్యాసం ప్రారంభమైపోతుంది. మీ స్నేహితుల మధ్య వ్యత్యాసం ప్రారంభమైపోతుంది. ఆఖరికి మీ సంఘములో కూడా వ్యత్యాసం ప్రారంభమైపోతుంది. వాక్యమే వ్యక్తుల్ని ఫిల్టర్ చేస్తుంది. వాక్యమే ఎవరిని ఏ చోటు పెట్టాలో ఆ చోటు పెడుతుంది. ఒక వ్యక్తి వాక్యం నమ్మని వ్యక్తిని వాక్యమే ఏ చోటు పెట్టాలో పెట్టేస్తుంది. ఒక వ్యక్తి వాక్యం నమ్మిన వ్యక్తిని వాక్యమే ఏ చోటు పెట్టాలో ఆ వ్యక్తిని ఆ చోటు పెడుతుంది. లేఖనాలు చెప్తున్నాయి, స్త్రీ ఒక కన్యక గర్భవతి కుమారుని కంటుందని. కన్యక గర్భవతి కుమారుని కంటుందన్న లేఖనము కొన్ని సంవత్సరాల కిందట రాయబడింది, కొన్ని వందల సంవత్సరాల కిందట రాయబడింది. దాని నెరవేర్పు ఎవరిలో జరిగిందంటే వాక్యమును అంగీకరించిన ఒక స్త్రీలో, దేవుని కొరకు నిలబడిన ఒక స్త్రీలో. వాక్యము అంగీకరించబడినప్పుడు ఆ స్త్రీ చేత వాక్యముతోనే ఉన్నప్పుడు ఆమె ఉన్న గదిలోకి ఎవరు వెళ్ళారంటే దేవదూత వెళ్ళింది. చూడండి, ఒక మాట నేను చెప్తాను, చాలాసార్లు అపవాది తాలూకా కదలికలు మనం గమనిస్తాం. కానీ దేవుని కదలికలు ఎవరు గమనిస్తారంటే, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచారో వారు ఆయన కదలికలు గమనిస్తారు, వారు నమ్ముతారు, వారు చూస్తారు దేవుని కార్యాలు, వారు గమనించగలరు దేవుడు కదులుతున్నాడు. కొన్ని మార్లు మనకు తెలిసి దేవుడే చేస్తున్నాడు. ఆ దేవునితో కనెక్షన్ లేని వ్యక్తి ఇప్పుడు చెప్పలేడు. దేవునితో సంబంధం వ్యక్తి, దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి తెలుసు, ఈ వ్యక్తిని దేవుడు పంపించాడు, ఈ పని దేవుడు చేస్తున్నాడు, ఈ కార్యం దేవుడు చేయబోతున్నాడు, ఈ కార్యంలో దేవుడు ఘనమైన విషయాలు ఉంచబోతున్నాడు. ఈ విషయాలన్నీ కూడా నమ్ముతాడు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని కార్యాలు మీరు చూచినట్లుగా ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా మీరు వెళ్ళాలని, దేవుని వాక్యం వైపుగా మీరు ప్రయాణం చేయాలని. దేవుని వాక్యం వైపుగా ప్రయాణం ఎప్పుడు చెడ్డది కాదు. దేవుని వాక్యం ప్రకారంగా బ్రతకడం ఎప్పుడు చెడ్డది కాదు. దేవుని వాక్యం ప్రకారం బ్రతకడమే మేలైంది, అన్నిటికన్నా గొప్ప జీవితం. మనం చాలామందిని ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ఒక మంచి క్యారెక్టర్ కలిగిన ఒక తండ్రి వల్ల మనం ఉండాలనుకుంటాం, ఒక మంచి క్యారెక్టర్ కలిగిన తల్లి వల్ల ఉండాలనుకుంటాం. అన్నీ కూడా ఈ లోకంలో బెస్ట్ అంటే ఒక మంచి కోట్స్ మనం చూసినప్పుడు ఆ ప్రకారంగా బ్రతకాలనుకుంటాం. సంగం ఒక మాట చెప్పిన, మనుషులు రాసిన రాత గొప్పదే, మనుషులు రాసిన విషయాలన్నీ గొప్పవే, కానీ లేఖనాలు రాసింది దేవుడు. మనుషులు వారి జ్ఞానం నుంచి తీసుకున్న ఒక మాట, వారి అనుభవం నుంచి తీసుకున్న ఒక మాట మనల్ని చాలా బలపరిస్తే, దేవుడు మనల్ని చూసి మనల్ని నిర్ణయించి మనల్ని తయారు చేసిన వాడు రాసిన రాత మరింత బలపరుస్తుంది. లేఖనాల వైపు రావాలి. దేవుని లేఖనాల్ని తరచుగా చదువుకుని వెళ్ళాలి, తరచుగా చాలా ఎక్కువగా చదువుకుని వెళ్ళాలి. ఈరోజు భాగ్యవంతులు మనం ఎంత భాగ్యవంతులు అంటే, మన చేతిలో బైబిల్ ఉంది, మన మొబైల్లో బైబిల్ ఉంది, ఆఖరికి ఈరోజు చాలా గ్యాజెట్స్ వస్తే వాటిలో కూడా బైబిల్ ఉంది. ఎంతో సంతోషం. చిన్న చిన్న విషయాల్లో కూడా మనకు బైబిల్ దొరుకుతుంది. ఈజీగా మనకి ఏ వర్డ్స్ కావాలో వాటిని వెతకగలం, చదవగలం. నిజం, ఇవన్నీ మన ముందున్నప్పుడు అది నెగ్లెక్ట్ అయిపోతుందేమో, తక్కువ అయిపోతుందేమో. లేఖనాల ప్రకారం బ్రతుకుతాం. ఏమవుతుంది? లేఖనాల ప్రకారం బ్రతికినప్పుడు వ్యత్యాసం ఉండబోతుంది. నీకు నీ బంధువులకు వ్యత్యాసం ఉండిపోతుంది. కంపేర్ చేసుకుంటాం మనం చాలా. మన జీవితం వారి జీవితం చూసినప్పుడు నా జీవితం ఏంటి తక్కువ అని నేను చెప్పిన ఈ కంపారిజన్ ఎవరికి ఉంటుందో, ఎవరు చేసుకోవడానికి ఇష్టపడతారో లేఖనాల మీద ఆధారపడే వ్యక్తి చేసుకోవడానికి ఇష్టపడతాడు.
ఎందుకంటే మీకు చెప్పనా, దేవుని మీద ఆధారపడే వ్యక్తి తను పోషింపబడే రీతి వేరే, మనుషులు పోషింపబడే రీతి వేరే. ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడినప్పుడు వారు పోషింపబడే రీతి వేరే, మిమ్మల్ని దేవుడు పోషించే రీతి వేరే. కంపారిజన్ మంచిది కాదు. వాక్యంలో ఉన్న వ్యక్తులతో మనం కంపేర్ చేసుకుని బ్రతకగలగాలి. అట్టి కృప, అట్టి నెమ్మది మీకు కలుగును గాక. ఆమేన్. సగం వ్యత్యాసం ప్రారంభమవుతుంది. వెళ్ళి బైబిల్ తెరిచి చదవాలి, ఎక్కువ చదవాలి. ఎలా ఉండాలంటే మొదట చదవడానికి కొంచెం కష్టం అనిపించచ్చేమో, కానీ చదువుకుని వెళ్తున్న కొలది నాతో మాట్లాడుతున్నాడు, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నాతోనే మాట్లాడుతున్నాడు. మీకు చెప్పను, మీరు అలా బైబిల్ పెట్టుకొని మీ కన్నీరు ఆ బైబిల్ అంతటి పైన ఉంటుంది. కొన్ని పేజీలు బైబిల్ తడిచిపోద్ది, కారణం మీతో మాట్లాడాడు. నేను చెప్పనా, ఇది అబద్ధం కాదు, దేవుడు మాట్లాడతాడు, మీతో నిజంగా మాట్లాడతాడు. చూడండి, కావాలంటే వెళ్ళి చదవండి. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఉదయాన్న మీ ప్రోత్సాహం కొరకు, మీ బలం కొరకు, మీరు దేవుని మాట చదవాలన్న ఆసక్తి కొరకు, వ్యత్యాసం కొరకు ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు వారి జీవితంలో వ్యత్యాసం కలిగిన వ్యక్తుల వలె వారు తయారైపోదురుగాక. మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి దేవుని లేఖనాలంటే ప్రీతి కలిగిన వ్యక్తులుగా, దేవుని లేఖనాలంటే పట్టుదల కలిగిన వ్యక్తులుగా, ఇన్ని చదువుకోవాలి, ఇన్ని అధ్యాయాలు చదవాలని ఆసక్తి కలిగిన వ్యక్తులుగా చేయండి. ఎన్నో కుటుంబ సమస్యలు ఉండొచ్చు, కుటుంబంలో ఎన్నో విషయాలు ఉండొచ్చు, ఎన్నో గొడవలు వచ్చేమో, కానీ వీరు నీతో ఉన్న ఒప్పందం ఎప్పుడు విడిచిపెట్టకుండా నీతోనే నడిచేట్లుగా సాయించండి. నీ గంభీరమైన నెమ్మది వీరు కలుగజేయమని అడుగుతూ, మనశ్శాంతి వీరికి ఇచ్చి నడిపించబడుతుంది. వ్యత్యాసం కలిగిన వ్యక్తులు మీరు చేసి నడిపించబడుతుంది. యేసు నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సంతోషపడుతున్నారు, ప్రత్యేకంగా మీ బట్టి నేను సంతోషపడుతున్నాను. మీరు దేవుని మాట చదవబోతున్నారు అన్న ఆలోచన, అన్న తలంపు నా హృదయంలోకి వచ్చినప్పుడు, నా మనసు కనిపిస్తున్నప్పుడు చదవబోతున్నారు మీరని నాకు ఆనందం అనిపిస్తుంది. కారణం, నేను సేవకునిగా ఏం ఆశపడుతున్నానంటే దేవుని మాట వైపు మిమ్మల్ని నడిపించాలని. మిమ్మల్ని ఎప్పుడు కలిసి ఉండకపోవచ్చు, మీరు ఏదో ప్రాంతంలో దూరం ఉండొచ్చు, నేను వేరే ప్రాంతం ఎక్కడ ఉండొచ్చు. ఎక్కడున్నా నా ఆశ, నా ఆలోచన మీరు దేవుని వాక్యం వైపు నడవాలని, అటువైపు వెళ్తారని. కేవలం ఈ మెసేజ్ అన్ని చూసేసి, ఈ వీడియోస్ అన్నీ ఒకటి చూసేసి అక్కడ తాగిపోకుండా దేవుని మాట వైపు వెళ్ళాలనే మా ప్రయత్నం. ప్రతి ఆదివారం కలిసినప్పుడు కానీ, అది ఇంకా మిడ్ వీక్ సర్వీసెస్ ఏమవుతున్నా, మేము సేవకులుగా సంఘంలో కలుస్తున్నప్పుడు మా ఆలోచన ఒకటే, మా ప్రయత్నము, మాకు దేవుడిచ్చిన మాట మిమ్మల్ని మరింత మాట వైపు నడిపించాలని, మీరు చదువుకున్నట్టుగా నడిపించాలని, మీరు ప్రార్థన చేస్తున్నట్టుగా నడిపించాలని. అది అవ్వలేనప్పుడు ఈ మెసేజ్ ఏమైపోతుంది, మీ జీవితంలో ఫెయిల్ అయిపోతుంది. అలాంటి వ్యక్తులుగా అవ్వకూడదని, మీరు దేవుని మాట కొరకు బ్రతికే వ్యక్తులు అవ్వాలని కోరుతూ ఈరోజు మీకు గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించినాక గొప్ప కార్యాలు మీకు జరిగించును గాక. గుడ్ మార్నింగ్. God bless you. See you tomorrow.